కోటప్పకొండ దర్శించుకోవడానికి సుమారుగా కొన్ని వందల మంది కొండపైకి రావడం జరుగుతూ ఉంది. మరి శివరాత్రి సందర్భంగా కొన్ని వందల మంది భక్తులు సాధారణ రోజుల్లో ఈ శైవక్షేత్రంలో చాలా తక్కువ మంది జనాలు చూస్తుంటాం. కానీ ఈ శివరాత్రి సందర్భంగా మనం చూస్తున్నాం ఎంత భారీ ఎత్తున ఆ లైటింగ్లు కావచ్చు అంతా కూడా పూర్తిగా డెకరేట్ చేయడం జరిగింది. ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఆ పాత ఏదైతే ఆలయ నమూనాలు ఉంటాయో వాటిని అలాగే ఉంచి దాటిపై మళ్ళీ మరమ్మతులు చేసుకుంటూ మనం చూస్తున్న విజువల్స్ ఏ విధంగా కలకల్లాడుతుందో టెంపుల్ కూడా కంప్లీట్గా పూల్ లైటింగ్తో ఆకర్షణీయ లైటింగ్తో అంతా కూడా ఆహ్లాదకరంగా మారుతూ ఉంది. మరి కొండపైన సుమారుగా కోటప్పకొండ అంటే ఒకటి కాదు సుమారుగా 4 కొండల కలయిక ఉంటుంది ఇందులో అన్నీ కూడా. సో మరి ఈ త్రికోణ శివుడు 3 రూపాల్లో విష్ణు, బ్రహ్మ, విష్ణు అండ్ అదేవిధంగా శివుడు ఈ ముగ్గురు కలయికతో ఉన్న రూపమే మనకు ఇక్కడ లోపల దర్శనం ఇస్తూ ఉంటుంది. మరి ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులు కొన్ని వేలాదిగా ఎగబడుతూ ఉంటారు. అంటే దర్శించుకోవడానికి ఆ శివాయిని అది చూడడానికి కోసం అంత తహసాయిస్తూ ఉంటారు. మరి భక్తులకు ఎలా ఉండబోతుంది, భక్తులు ఏమంటారు ఒకసారి విందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. సో కోటప్పకొండకి ఒకసారి మేము ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ వచ్చాము. కాకపోతే మళ్ళీ ఈసారి ప్రత్యేకంగా ఎలా ఉంటుందో చూడడానికి మాకు చాలా ఆతృతతో వచ్చాము. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రభా డ్యాన్సింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అదైతే మనం భూలోక స్వర్గంగా చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ కోటయ్య ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటే నెక్స్ట్ ప్రతి ఇయర్ కూడా మనం ఇక్కడ రావాలి అనే ప్రత్యేకంగా ఒక ఫీల్ అయితే ఇక్కడ ఉంది. పరమేశ్వరుని దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంతమంది క్రౌడ్ మరి చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది జనాలు ఉన్నారు. ఇంతమంది జనాల్లో దర్శించుకోవడం అంటే కొద్దిగా సాహసం అని చెప్పాలి. మరి మీ దర్శనం ఎలా జరిగింది? జనాలు అయితే ఆల్మోస్ట్ గా ఏపీ స్టేటే కాకుండా డిఫరెంట్ స్టేట్ నుంచి కూడా తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు. కానీ ఎంత పబ్లిక్ ఉన్నా కూడా ఆన్ టైం ఇక్కడ గవర్నమెంట్ చేసిన ఫెసిలిటీస్ వల్ల అండ్ తిరుపతి నుంచి చేసిన ప్రత్యేకమైన బస్సులు అండ్ డ్రైవర్స్ కూడా అక్కడి నుంచి రావడము, సెక్యూరిటీ కూడా పకడ్బందీగా చేయడం వల్ల ఆ దర్శనం అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా మాకు చాలా బాగా అయింది. 1-2 అవర్స్లోనే దర్శనం అయితే హ్యాపీగా చేసుకున్నాము. ఇప్పుడు 2 o'clock ఒక 3 o'clock అవుతుంది. మాకు ఆ టైం సెన్స్ అనేది తెలియకుండా పరమేశ్వరుని దయతో మేము చాలా బాగున్నాము. మాకు చాలా బాగా అనిపిస్తుంది కోటప్పకొండ. ఇలాగ ప్రతి ఇయర్ కూడా మేము ఇలాగ వస్తూ ఉంటాము. పరమేశ్వరుని దయ ఉండాలని కోరుకుంటున్నాము.